కాకినాడ జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సిట్ రంగంలోకి దిగింది. సమగ్ర విచారణకు ఇప్పటికే కోర్టు అనుమతి ఇవ్వడంతో దర్యాప్తు చేపట్టింది. సుబ్రహ్మణ్యం హత్య సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబుకు గన్మెన్ లాగా విధులు నిర్వహించిన వారిని సిట్ అధికారులు విచారించారు. హత్య జరిగిన రోజు కాల్ డేటాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మీరు గట్టిగా పోరాడండి, అన్ని విధాలు సహకరిస్తాం, మీ కుటుంబాన్ని ఆడుకుంటాం. మొదటిగా 5 లక్షలు అలాగే గూగుల్ టేక్అవుట్ కోసం ప్రయత్నిస్తున్నారు. సాంకేతిక ఆధారాల కోసం టెలికాం, బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును మాత్రమే నిందితుడిగా పేర్కొంటూ గతంలో ఛార్జిషీట్ దాఖలైంది. ఈ హత్య కేసులో మరికొందరున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు. దీంతో ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గర్భవతి ఇంట్లో కూడా అన్ని సమస్యలు ఉన్నాయి. మీరు న్యాయం కోసం నిలబడ్డారు. మీరు గట్టిగా పోరాడండి, అన్ని విధాలు సహకరిస్తాం, మీ కుటుంబాన్ని ఆడుకుంటాం. మొదటిగా 5 లక్షలు ఆర్థిక సహాయం. కాకినాడ జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సిట్ రంగంలోకి దిగింది. సమగ్ర విచారణకు ఇప్పటికే కోర్టు అనుమతి ఇవ్వడంతో దర్యాప్తు చేపట్టింది. సుబ్రహ్మణ్యం హత్య సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబుకు గన్మెన్లుగా విధులు నిర్వహించిన వారిని సిట్ అధికారులు విచారించారు. హత్య జరిగిన రోజు కాల్ డేటాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే గూగుల్ టేక్అవుట్ కోసం ప్రయత్నిస్తున్నారు. సాంకేతిక ఆధారాల కోసం టెలికాం, బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఇక సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును మాత్రమే నిందితుడిగా పేర్కొంటూ గతంలో ఛార్జిషీట్ దాఖలైంది. ఈ హత్య కేసులో మరికొందరున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు. దీంతో ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.